రక్తపోటుని అంటే బ్లడ్ ప్రెషర్ని కంట్రోల్ చేయాలంటే ఏవో పెద్ద పెద్ద మార్పులు చేసేయాలని చాలామంది అనుకుంటారు. కానీ అసలు దానవసరమే లేదంటే కొన్ని చిన్న చిన్న సింపుల్ అలవాట్లతోనే మన ఆరోగ్యాన్ని అద్భుతంగా మార్చుకోవచ్చు. ఈరోజు సరిగ్గా అలాంటి కొన్ని పవర్ఫుల్ హ్యాబిట్స్ గురించే మనం వివరంగా తెలుసుకోబోతున్నాం. మనం ఇప్పుడు చూడబోయే ఈ 6 అలవాట్లు ఈ ఇన్ఫోగ్రాఫిక్ నుండి తీసుకున్నవే. ఇవన్నీ సైన్స్ ప్రకారం ప్రూవ్ అయినవి, పైగా పాటించడానికి కూడా చాలా సులభమైనవి. మరి అవేంటో ఒక్కొక్కటిగా చూసేద్దామా? అయితే ఇక్కడొక ప్రశ్న రావొచ్చు. రోజూ చేసే ఈ చిన్న చిన్న పనులు నిజంగా మన గుండె ఆరోగ్యం మీద అంత పెద్ద ప్రభావం చూపిస్తాయా? ఈ ప్రశ్నకు సమాధానమే ఈ విశ్లేషణలో మనకు దొరుకుతుంది. రైట్, ఇక విషయంలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్, మన ఆరోగ్యాన్ని నేరుగా ప్రభావితం చేసే ఆహారపు అలవాట్లతో స్టార్ట్ చేద్దాం. ఎందుకంటే మన ఆరోగ్యం మొదలయ్యేదే మనం తినే తిండితో కదా. మొట్టమొదటిది, చాలా ముఖ్యమైనది, మన భోజనంలో ఉప్పు తగ్గించడం. ఇది వినడానికి చాలా సింపుల్గా అనిపించొచ్చు, కానీ దీని ఎఫెక్ట్ మాత్రం చాలా పెద్దది. ఎందుకంటే ఉప్పు తగ్గించడం వల్ల మన రక్తనాళాలపై ఒత్తిడి తగ్గుతుంది. చూడండి, ఇంత చిన్న మార్పు మన బ్లడ్ సర్క్యులేషన్ సిస్టమ్ మీద ఎంత పాజిటివ్ ఇంపాక్ట్ చూపిస్తుందో. ఇది డైరెక్ట్గా బ్లడ్ ప్రెషర్ కంట్రోల్కి హెల్ప్ అవుతుందన్నమాట. ఇక రెండో అలవాటు, తగినన్ని నీళ్లు తాగడం. చాలాసార్లు మనం దీన్ని లైట్ తీసుకుంటాం, కానీ మన ఆరోగ్యానికి ఇది చాలా అవసరం. అవును, కరెక్ట్గా నీళ్లు తాగడం మన శరీరంలో రక్త ప్రసరణ వ్యవస్థకు డైరెక్ట్గా సపోర్ట్ ఇస్తుంది. వినడానికి సింపుల్గా ఉన్నా ఇది చాలా ఎఫెక్టివ్ అలవాట్లలో ఒకటి. ఈ లిస్ట్లో మూడోది, ఇది మనందరికీ తెలిసిన విషయమే, కానీ చాలామంది సరిగ్గా పాటించం. అదే పండు, కూరగాయలు ఎక్కువగా తినడం. ఇవి మన బాడీకి కావలసిన పోషకాల ఘనిలాంటివి. మరి ఎందుకంత ముఖ్యమంటారా? ఎందుకంటే ఇవి అవసరమైన ఖనిజాలు అందిస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, పొటాషియం లాంటివి బ్లడ్ ప్రెషర్ను కంట్రోల్ చేయడంలో కీ రోల్ ప్లే చేస్తాయి. ఓకే, ఇప్పటిదాకా ఆహారం గురించి చూశాం కదా. ఇప్పుడు రెండో విభాగానికి వచ్చేద్దాం. అంటే మన శారీరక శ్రమ, అలాగే విశ్రాంతి. ఈ రెండిటి మధ్య బ్యాలెన్స్ చాలా ముఖ్యం. ఈ సెక్షన్లో మొదటి అలవాటు రోజూ వాకింగ్ చేయడం. ఇది ఎవరైనా సరే చాలా ఈజీగా చేయగలిగే ఒక పవర్ఫుల్ ఎక్సర్సైజ్. దీనికి పెద్దగా ఖర్చేముండదు. సరే, మరి ఎంతసేపు నడవాలి? గంటల తరబడి కష్టపడక్కర్లేదు, జస్ట్ 30 నిమిషాలు. అవును, రోజుకు కేవలం 30 నిమిషాల నడకతో మన గుండె ఆరోగ్యాన్ని సహజంగానే మెరుగుపరుచుకోవచ్చు. ఇది నిజంగా ఎవరైనా పెట్టుకోగలిగే టార్గెట్. తర్వాతది సరైన నిద్ర. నిద్ర అంటే జస్ట్ రెస్ట్ తీసుకోవడం మాత్రమే కాదు, మన శరీరం తనను తాను రిపేర్ చేసుకునే ఒక అత్యవసరమైన ప్రాసెస్. ఎందుకంటే మనం మంచి గాఢనిద్రలో ఉన్నప్పుడే